తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ప్రధానమైనటువంటి వార్తలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో త్రిపులార్ బాతులు రోడ్డెక్కారు, ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా ధర్నాకు దిగడం జరిగింది. అలైన్మెంట్లో మార్పులు చేసి పచ్చని పంట పొలాలను కొల్లగట్టలేగా బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ వాళ్ళు వాపోతా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేసినటువంటి భూ నిరాశ్రితులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా ధర్నా కూర్చోవడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్డీఓ కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. కాంగ్రెస్లోని కొద్దిమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ మార్చి పేదల భూములను అక్కడ ఇబ్బంది పెట్టేలాగా పేదల భూములను లాక్కునేలాగా పెద్ద కుట్ర చేస్తారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమ భూములకు రేటును కట్టించాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం 5:13 స్వామివారు గరుడ వాహనం పైన ఉత్తరదారి దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కన్నుల పండుగను చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు కూడా చేశాం, స్వామివారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలాగా భారీ ఏర్పాట్లు చేశామని కూడా యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంది, పెట్రైపోతోంది. పచ్చని పంట పొలాల్లో పచ్చని పల్లెల్లో అలజడి సృష్టిస్తూ ఉంది. తాజాగా జాజిరెడ్డిగూడ మండలం ఒట్టిమర్తి వంగమర్తి గ్రామాల మధ్య పెద్ద ఎత్తున ఇసుకను తరలించుకోబోతున్న నేపథ్యంలో గ్రామస్తులు తిరగబడ్డారు, ఇసుక మాఫియా పైన తిరగబడ్డారు. అక్కడ లారీలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా, కలెక్టర్ అనుమతులు లేకుండా కేవలం ఇసుక మాఫియా ఇక్కడ ఇసుకనంతా కూడా తరలించుకుపోతూ ఉంది. ఫలితంగా తమ భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, తమ భూములన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు గ్రామస్తులు వాపోవడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకంతా తరలిస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత తట్టడి ఇసుకను కూడా తీసుకెళ్లానని మాటిచ్చి తీరా ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఇసుకను కొల్లగొడుతూ ఉన్నారు, సహజ వనరులను కొల్లగొడుతున్నారంటూ కూడా అక్కడ గ్రామస్తులు ఫైర్ కావడం జరిగింది. ఇసుక మాఫియా పైన తిరగబడ్డారు. ఈ ఘటన పట్ల కలెక్టర్కు ఎస్పీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా చిట్యాలలో రైతులు రోడ్డెక్కారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందే అంటూ పత్తి రైతులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ధర్నా కూర్చున్నారు. కేవలం 50% మాత్రం పత్తి మాత్రమే కొనుగోలు జరిగింది, ఇంకా 50% పత్తి పొలాల్లోనే ఉంది. వాటిని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు రైతులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాధికారులు కల్పించుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలను మరొక 20 రోజుల పాటు కొనసాగిస్తే తమ పత్తి అంతా కూడా అమ్ముకోవడానికి వీలుంటుందని కూడా రైతులు ఈ సందర్భంగా అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ వద్దకు బైక్ ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన, నిరసన, ధర్నా చేసినటువంటి పరిస్థితి. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి సంవత్సరం పాటు కాలయాపన చేసి ఇచ్చిన మాట తప్పి 12,000 ఇస్తామని చెప్పేసి దాన్ని కుదించడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలబడతాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు. రైతు భరోసా 15,000 ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు, రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ బదావత్ సంతోష్ సాధారణ పరిశీలనలో భాగంగా పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆయన
ఈవీఎం గోదాంను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ వేసినటువంటి సీళ్లు కావచ్చు, తర్వాత సీసీ కెమెరాలు కావచ్చు, అవన్నీ కూడా దగ్గరుండి ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. సాధారణ పరిశీలనలో భాగంగానే ఈ ఈవీఎం గోదామును పరిశీలించామని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలకు అన్ని రకాలుగా ఒక వెంట తీసుకెళ్లి కూడా ఈవీఎం గోదాములను క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకుల పార్టీలతో పాటు పలువురు అధికారులు కూడా సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఒక కమర్షియల్ భవనం యొక్క ఆనుకొని ఉన్న సింగరేణి ప్రొటెక్షన్ వాల్ను సింగరేణి అధికారులు ఈరోజు నిర్మించడం జరిగింది. అయితే గతంలో ఆ ప్రైవేటు భవనానికి సంబంధించినటువంటి యజమాని అక్రమంగా సింగరేణి ప్రొటెక్షన్ వాల్ కూల్చివేశారంటూ కూడా గతంలో పలుమార్లు కూల్చివేయడం జరగడంతో సింగరేణి అధికారులు ఈరోజు సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో పాటు లోకల్గా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కూడా పోలీస్ బందోబస్తు నడుమ మళ్ళీ సింగరేణి ప్రొటెక్షన్ వాల్ అయితే నిర్మించడం జరిగింది. అయితే భవన యజమాని మాత్రం సింగరేణి అధికారులు తనను డబ్బులు సింగరేణిలో ఒక ఉన్నత అధికారి డబ్బులు డిమాండ్ చేశారు. అవన్నీ ఇవన్నీ కారణంగానే తనను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. చుట్టుపక్కల అనేక మంది కూడా ప్రొటెక్షన్ వాళ్ళు కూల్చి ఇళ్లకు వెళ్ళే విధంగా దారి ఉన్నప్పుడు కూడా తనను కావాలనే డబ్బు కోసమే వేధిస్తున్నాడంటూ కూడా యజమాని అయితే వాపోతున్నాడు. అయితే స్థానికంగా ఈ యొక్క చిన్న అంశం అయినప్పుడు కూడా స్థానికంగా కొంత కలకరం అయితే రేపుతుంది. ఇటు సింగరేణి అధికారులు ఒక ప్రైవేటు వ్యక్తి మధ్య జరిగినటువంటి ఈ వివాదం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన ఉన్న సిగ్నల్ వద్ద పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందినటువంటి గుర్రాల తిరుపతి లక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనం పైన వెళ్తూ ప్రమాదవశాత్తు లారీ కింద పడడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అయితే ఇద్దరు దంపతులకు స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ కూడా స్థానికంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. గతంలో 4 వ్యక్తులు కూడా ఇదే స్పాట్ వద్ద కూడా మరణించినప్పుడు కూడా అధికారులు అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇక్కడ సరైన విధంగా మార్కింగ్ చేయకపోవడం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు అయితే అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్వల్ప త్రుటిలో ప్రాణాపాయ స్థానం నుండి బయటపడ్డటువంటి వారిని చూసి కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రోడ్డుపై ఇసుక లారీ కూరుకుపోవడంతో రాకపోకలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనుచరులు గోదావరి నుండి అక్రమంగా అర్ధరాత్రి పూట లారీలో ఇసుక తరలిస్తుండడంతో తమ గ్రామంలోని రోడ్లు దెబ్బతింటున్నాయని మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో అక్రమ దందాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అక్రమ ఇసుక మాఫియా నడుపుతున్న కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కూర్మపల్లిలో నిన్న స్తంభం పైన విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్తో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆర్బీ ఇండస్ట్రియల్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పత్తి దగ్ధమైంది. హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వెలిమల తండాకు సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ గ్రామానికి సంబంధించిన భూముల్లో కబ్జా కోసం కొంతమంది పెద్ద మనుషులు, ముఖ్యంగా అరబిందో సంస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి కబ్జాకు వచ్చిన సందర్భంలో జేసీబీలను వాటిని అడ్డుకొని తీవ్రస్థాయిలో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో జరిగింది. కొంతకాలంగా ఆ భూముల్ని కాజేయడం కోసం రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధాన పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అండతో ఇక్కడికి వచ్చి భూముల్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు జరిగాయి. సుమారు 60 ఎకరాల భూమిని కబ్జా చేయడం కోసం జరిగిన ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున ప్రజలు అడ్డుకున్నారు. పోలీసులు కూడా ప్రజలకు సహకరించకుండా ఆ కబ్జా చేయడం కోసం వచ్చిన వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయడం పట్ల తీవ్రస్థాయిలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో ఈరోజు రైతు భరోసా రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, ధర్నా చేశారు, మానవహారం చేశారు, రాస్తారోకో కూడా చేశారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక కొండపాకకు సంబంధించిన గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిపై స్థానిక అక్కడ పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు తీవ్రస్థాయిలో కొట్టడం నేపథ్యంలో అక్కడ తీవ్రస్థాయిలో ఆందోళన జరిగింది. తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా అక్కడ ఆందోళన చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఉత్సవాలు వైభవంగా ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుమారు 1,50,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లని ఇటు ఎండోమెంట్ అధికారులు, దేవాలయానికి సంబంధించిన చైర్మన్ వీళ్ళంతా కలిసి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామస్తులంతా కూడా తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గ్రామాన్ని రెండుగా విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో పాటు తాజా మాజీ సర్పంచ్ జీవన్రెడ్డి మరదలుగా ఉన్నటువంటి శోభారాణి వీరంతా కలిసి గ్రామాన్ని విభజించి కుట్ర చేస్తున్నటువంటి వల్ల కలెక్టరేట్కు భారీ ఎత్తున తరలివచ్చి ట్యాంకర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కలగజేసుకున్నటువంటి పోలీసులు తక్షణమే పూర్తి స్థాయిలో అధికారులకు నివేదిస్తాము, ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అయితే ఈ క్రమంలో గ్రామాన్ని విభజిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగుతాం, గ్రామస్తులంతా కూడా తీవ్ర ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో వారంతా కూడా నిరసన విరమించారు. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ల్యాబ్లో పనిచేసినటువంటి ఓ వ్యక్తి పూర్తి స్థాయి బాధితుడిగా ఉంటూనే ఆయన బయట వ్యక్తులకు, బయట ప్రైవేటు ల్యాబ్లకు పంపిస్తున్నాడు టెస్టుల నిమిత్తం అంటూ వరుస ఫిర్యాదులు అందడంతో ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే ఆ ల్యాబ్లో పనిచేసేటువంటి ఒక చిన్న స్థాయి ఉద్యోగిని మాత్రమే సస్పెండ్ చేశారు. అయితే ఉన్నతాధికారుల ప్రమేయం లేని తామేలా చేస్తామంటూ ఆయన బయట చెప్తున్నటువంటి సమాచారం. మరి అసలు ఏం జరిగింది, అధికారులు చెప్పిందే ఆయన చేస్తాడు తప్ప ఈయనేం చేస్తాడనేటువంటిది ఒక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని మెడికల్ హబ్గా మారినటువంటి జగిత్యాల జిల్లాలో టీ హబ్ కూడా జగిత్యాల జిల్లాల కేంద్రంలో ఉంది. 63 రకాల పరీక్షలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బయటకు పంపడం ఏంటనేటువంటి దానిపైన ఇన్ఛార్జిపై చర్యలు తీసుకోవాలని అయితే బాధిత వ్యక్తులు అలాగే వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త, మల్యాల మండలం రామన్నపేట గొల్లపల్లి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఓ 13 ఏళ్ల బాలిక మొన్న సాయంత్రం మిస్సింగ్ కలకలం రేపుతోంది. అయితే ఆ బాధిత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పిఎస్లో ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. జగిత్యాల పట్టణానికి చెందినటువంటి శంకర్ అనేటువంటి వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడనేటువంటిది అయితే గుర్తించారు. ప్రస్తుతము మిగతా ప్రాంతాల్లో అంటే కరీంనగర్లోని రామగుండం తదితర ప్రాంతాల్లో ఆ వ్యక్తి తీసుకుపోయినట్టు తెలుస్తుండగా పోలీసులు అయితే ఇంకా గాలిస్తూనే ఉన్నారు. సీసీ ఫుటేజ్ అలాగే మిగతా ఇష్యూల ఆధారంగా తనైతే గుర్తించే ప్రయత్నంలో 3 టీములుగా గాలిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ప్రిన్సిపాల్ కృష్ణను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని అటెండర్ రామకృష్ణ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక అవుట్సోర్సింగ్ టీచర్ జీతాన్ని చెల్లించేందుకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ కృష్ణ 2,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా జీతం చెల్లింపు విషయంలో వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ జీతం చెల్లించాలంటే 10,000 రూపాయల లంచం కోరడంతో ఆమె ఏసీబీని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇవాళ 10,000 డిమాండ్ చేసినటువంటి ప్రిన్సిపల్ కృష్ణ 2,000 రూపాయల లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. గిరిజన ప్రాంతంలో కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ
పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు, ఆదివాసీల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాలైనటువంటి రామవరం అట్లాగే పాల్వంచ ఏరియాలను తీసుకొచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల మీద అధిక పన్నుల భారం పడుతుందని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు మొన్న సిపిఎం పార్టీ కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటంగా చెప్పింది. కార్పొరేషన్ ఏర్పాటు అంశంలో ప్రభుత్వము అట్లాగే స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసుకోవాలని అటు సిపిఎం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు రోజుకు వివాదాస్పదమవుతుంది. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా పూర్తి చేయాలని, అట్లాగే 2 పంటలకు కలిపి 15,000 రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి, అట్లాగే రైతులను ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. అటు ఎర్రపాలెం మండలం అయ్యవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో మృతి చెందినటువంటి సొసైటీ సభ్యులకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా చెక్కులను తక్షణం విడుదల చేయాలని, వారందరి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు వ్యవసాయ పర్పస్ సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించినట్టుగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దాంతోపాటే రైతు భరోసా నిధులను కూడా ఏటా 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ పథకాన్ని అమలు చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రతిరోజు వ్యాయామంతో పాటు క్రీడలు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజశీష పేర్కొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి పోలీసుల క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ రాజశీష ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి బెలూన్లను వదిలి శాంతి కపోతను వదిలి ఈ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా క్రీడలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు.